అడవిలో అత్యంత ప్రమాదకరమైన వేటగాడు ఎవరో తెలుసా? ఈ జంతువు నిశ్శబ్దంగా వేటాడుతుంది, కానీ ఒక్క దాడితో వేట ముగిస్తుంది. నల్ల చిరుత గురించి ఈ నిజం 99% మందికి తెలియదు. ఈ జంతువులను చూసి సింహం కూడా జాగ్రత్త పడుతుంది. ఒక్కసారి ఈ కథ వినండి, మీ ఆలోచనే మారిపోతుంది. అడవిలో అసలైన సైలెంట్ కిల్లర్ ఎవరో తెలుసా? ఈ జంతువు ఎందుకు అడవికి షాడో కింగ్ అంటారో తెలుసుకుందాం. నల్ల చిరుత, అడవికి కనిపించని రాజు. నల్ల చిరుత నిశ్శబ్దంలో దాగిన శక్తి. దట్టమైన అడవి, సూర్యకిరణాలు కూడా నేలను తాకలేని ఆ అడవిలో ఒక రహస్య వేటగాడు ఉండేవాడు. అది నల్ల చిరుత. దాని గర్జన ఎవరూ వినరు, కానీ దాని అడుగుల శబ్దం వెనక ముందే వేట ముగిసిపోతుంది. ఇతర జంతువులు బలాన్ని చూపిస్తూ తిరిగేవి. సింహం గర్జించేది, పులి తన శక్తిని ప్రదర్శించేది. కానీ నల్ల చిరుత మాత్రం నిశ్శబ్దంగా గమనించేది, సహనంగా ఎదురు చూసేది. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే దాడి చేసేది. ఒక సంవత్సరం అడవిలో తీవ్రమైన వర్షాలు పడ్డాయి. వేట దొరకడం కష్టమైంది. చాలా జంతువులు ఆకలితో బలహీనపడ్డాయి. కానీ నల్ల చిరుత మాత్రం పరిస్థితిని తగ్గట్టుగా మార్చింది. చెట్లపైకి ఎక్కింది, రాత్రి వేళ వేటాడింది, కొత్త మార్గాలు వెతికింది. అందుకే అది బతికింది. ఎందుకంటే బలవంతుడు కాదు, పరిస్థితులకు తగ్గట్టు మారిన వాడే చివరకు గెలుస్తాడు. ఆ రోజు నుంచి అడవిలో ఒక మాట వినిపించేది: నల్ల చిరుతలా నిశ్శబ్దంగా పనిచేయి, నీ విజయం నీకోసం మాట్లాడుతుంది. సహనం, తెలివి, సరైన సమయం, ఈ మూడు ఉంటే విజయం తప్పదు. దీని నల్ల రంగు వల్ల రాత్రి వేళ వేటాడడం చాలా సులభం. ఇది చెట్లపై కూడా చాలా వేగంగా ఎక్కగలదు. దాడి చేసే ముందు చాలాసేపు నిశ్శబ్దంగా గమనిస్తుంది. అందుకే అడవిలో చాలా జంతువులు దీని ఉనికిని కూడా గుర్తించలేవు. విజయం అంటే బలంగా అరవడం కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం. ఇలాంటి అద్భుతమైన జంతువుల కథల కోసం క్రియేచర్ వరల్డ్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. తర్వాతి వీడియోలో మరో అద్భుతమైన జంతువుల కథతో కలుద్దాం.